చాలా చండాలంగా ఉంది. మరేంటండి, అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అద్దంలో చూసుకున్నారు కదా. అవును, ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాషువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. ఇక్కడేంటండి? మా తాతయ్య బర్త్డే అని చెప్పాను కదా, ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది, అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు, బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ లెట్స్ గో. రండి. హలో. హలో మ్యామ్, ఈ మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. సేవ చేయండి. Strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end, and it all boils down to the final delivery. 6 runs needed from the final ball. Eranga the bowler, Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Aninga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు, ఈ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి తిందురు గాని. కమాన్. ఇండియా గెలిచుండొచ్చు, అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆరించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. హలో అమ్మా, ఏంటమ్మా? వచ్చేస్తామా? అమ్మా కస్టమర్ ఇది వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే అమ్మా.
హాయ్. ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పట్లాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట్టు అరిచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం. నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. మీరు ఇంటికి వెళ్తున్నారు కదా, స్టేడియంలో మీకేం పని ఉంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్, ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారా? అవును. అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అంటే అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫిలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫిలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటండి నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు? ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇంతలో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ద ఇమాజినరీ రొమాన్సోఫిలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్. ఏంటి చూసారా? నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయింది, స్ప్రెడ్ అయింది. మీరే దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి. ఆ తోటమాలి ఫేస్ నాలా లేదు కదా. ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోటమాలని చూసినా నాలుగు అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు. మీరు నన్ను సిన్సియర్ గా, స్ట్రాంగ్ గా, డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తనని ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి. కానీ మీరు నన్ను డీప్ గా, ట్రూగా, ఆనెస్ట్ గా, సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే, సీ యు. కానీ ఆగస్ట్ 15th మన సిటీలో మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేశారు. స్వాతంత్ర దినం అంటే ఇండిపెండెన్స్ డే మీ జీవితంలో ఎంత సిగ్నిఫికెంట్? కాల్ చేసి చెప్పండి. అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. ఇది ఒక న్యూసేనా? నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా. నువ్వు నా జాన్ జిగిరివే కదా. ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు. ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? ఏం చేయలేదు కదా. చూడు మణి, చూడరా. వాచ్కి 5 కోట్లు రా. నేను చెప్పేది వినమావా, ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపాజిట్ కొట్టి ఎప్పటికి సంపాదించాలరా? రేమని ఎలాగో ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చారా? రే, నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అందులో చేసి 40,000 నేను తీసుకుని 10,000 నీకే చేస్తాను రా. ఎందుకంటే ఇందులో నీ కృషి అంటూ ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మనీ కోసం పుట్టిన మనీ. ఇన్నేళ్ళ నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి మాటలా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ వాచ్ ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం?